రేషన్ బియ్యంతో అన్నం పొడి పొడిగా ఎలా వండాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా రేషన్ బియ్యం ఇలా జల్లెడలో వేసుకోవాలి. రాళ్ళు గిట్లా ఏమైనా ఉన్నా కూడా జల్లెడ ద్వారా కింద పడిపోతాయి. ఇలా జల్లెడ పట్టిన బియ్యాన్ని చాటలో వేసుకొని మెరుగలు దుమ్ము ఏమైనా ఉన్నా కూడా మొత్తం చెరగాలి. చెరిగిన తర్వాతకి ఒక గిన్నెలో వేసుకొని 3 సార్లు రేషన్ బియ్యం బాగా కడగాలి. కడిగిన తర్వాతకి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో సరిపడా ఎసరు పోసి తగినంత ఉప్పు వేసాక నీళ్లు బాగా మరిగిన తర్వాతకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న రేషన్ బియ్యాన్ని ఆ ఎసరులో వేయాలి. వేసిన తర్వాతకి అన్నం పలుకు మీద ఉన్నప్పుడు మూత పెట్టుకొని గంజి వంపుకోవాలి. వంపుకున్న తర్వాతకి స్టవ్ చిన్న మంట మీద పెట్టుకొని వంపుకున్న గంజి అన్నం మీద పెట్టాలి. పెట్టిన ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి తర్వాతకి బంద్ చేసిన తర్వాతకి అన్నం సర్వ్ చేసుకోండి. అన్నం మాత్రం చాలా పొడి పొడిగా వచ్చిందండి. మన సన్న బియ్యం వండుకున్నట్టే వచ్చిందండి అన్నం కూడా. ఈ అన్నంలో ఏ కూర వేసుకొని తిన్నా బాగుంటుందండి. మా పిల్లలకైతే నేను ఎగ్ కర్రీ వేసి పెట్టాను. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.